అందుకో సామాన్లు. అందుకుంటా. మా కాళ్ళు ఏమనుకున్నావా? రెడీ పెట్టను అనుకున్నావా? శబాష్. ఇదిగో ఇదిగో మూకుడు ఎక్కించు. నూనె మూకుడు పొయ్యి మీద ఎక్కించు, పొయ్యి వెలిగించు. ఆ ఫస్ట్ మూకుడు అందుకో, తర్వాత పొయ్యి వెలిగిస్తా నాగు. నూనె కొంచెం వేయి. ఎంత? 4-5 గంటలు వేయి. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు మొత్తం వేసేస్తున్నా. ఒక్క చెంచా ఉప్పు వేయి, కొంచెం వేయించి. అల్లం వెల్లుల్లి ముద్ద, బెండకాయ నన్ను వేయాలి. ఒకటి వేసి చూడు. అర్జునుడు తర్వాత నువ్వే. అర్జునుడు 2 చేతులతో బాణాలు వేసేవాడు. నేను 2 చేతులతో వంట చేస్తున్నాగా. అదే కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. ముఖ్యంగా ఎడం చేయి విషయంలో జాగ్రత్తగా ఉండాలట. పెద్ద 5 స్టార్ హోటల్లో చెఫ్గా అడిగారు నన్ను. అవును, కానీ వెళ్ళలే, అంత పని మంత్రులు. బాబాయ్ ఏమైపోతాడు అనుకుని వెళ్ళలేదు కదా. అంతే. ఇంకా బెండకాయ నేను చేయబాకు. టమాటాలు, కారం పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బఠానీలు, పల్లీలు. ఇది 2 నిమిషాలలో అయిపోతుంది. ఈలోపు ఇది కూడా అయిపోతుంది. అంతేనా? చిన్న గట్ట సాయం తీసుకో. చిల్లు గట్ట చిన్నది. అటు పోయి కట్టేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపు. కాడ గిన్నె అందుకో. బెండకాయ బఠానీ ఫ్రై. అసలు చారు బెండకాయ బఠానీ ఫ్రై ఏంది అసలు ఇది కాంబినేషన్? అన్నంలో కొంచెం చారు వేసుకుని కలిపి 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 బెండకాయ బఠానీ ఫ్రై కొంచెం కలుపుకుని అలా నోట్లో పెట్టుకుంటే ప్రాణం ఎటో విడిపోవాలి. ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో టమాటా ముక్కలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చి బఠానీలు, వేయించిన బెండకాయలు, వేయించిన పల్లీలు వేసి ఒకసారి కలిపి పైనుండి కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి మరొకసారి కొత్తిమీర చల్లుకుంటే బెండకాయ బఠానీ ఫ్రై రెడీ.